హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ మట్టి పాత్రలో వండిన బొమ్మడాయి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చిన్నప్పటి ఊరి వంటలు రుచి గుర్తుందా? అదే పాతకాలపు స్టైల్లో మట్టి పాత్రలో చేసిన బొమ్మడాయి పులుసు అండి. ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ రోజు బొమ్మడాయిలు ఎలా క్లీన్ చేసుకోవాలో, రుచికరమైన పులుసు ఎలా వండుకోవాలో చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చెప్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసి బొమ్మడాయి పులుసుని వండేసుకుందాం రండి. ఇక్కడ నేను 3/4 కేజీ బొమ్మడాయిలు తీసుకున్నానండి. తాజా బొమ్మడాయిలు అయితే పులుసుకి చాలా బాగుంటుంది. ఇవి నేను ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే నేను ఎలా చేస్తున్నానో మీకు అర్థం కాదు కాబట్టి ఈ మాట కూడా చెప్తున్నానండి. చేపలు క్లీన్ చేసే ముందు చింతపండు నానబెట్టుకోవాలండి, ఎందుకంటే ముందుగా బాగా నానుతుంది. ఇది ఒకసారి అలా ఇలాగ కడిగేసేసి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇక చింతపండుని పక్కన పెట్టేసి క్లీనింగ్ చూద్దామండి. నేనైతే ఉప్పు వేసి ముందుగానే ఒక గరుకు బండ మీద రుద్ది మీకు చూపిస్తాను. అవి బొమ్మడాయిలు అయితే ఎక్కువగా జారిపోతూ ఉంటాయండి. చాలామంది ఇళ్లలో బూడిద అనేది ఉండదు, పొయ్యిలో బూడిద అయితే బాగా చేస్తూ ఉంటారు. ఇళ్ళకాడ వెనకటి కాలంలో పొయ్యిలు అయితే ఉండేవి కాబట్టి ఆ బూడిదతో చేసి బాగా క్లీన్గా చేసేవారు. మనకైతే అవి దొరకవు కాబట్టి ఇలా క్లాత్ ఒకటి తీసుకుని ఆ క్లాత్ సహాయంతో మనం బాగా రుద్దితే ఆ గరుగు బండ మీద ఉప్పు వేసి రుద్దితే కనుక పైన పులుసు మొత్తం కూడా బాగా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తాయి అనమాట. రెండోది ఏంటంటే ఓక కూడా వేస్ట్ చేస్తారు, అలాగే గ్లౌజులు కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్లాత్ పెట్టి వేసి మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా రెండవి కూడా అలాగే కడుక్కోవాలండి. ఇంత నీట్గా వస్తాయి అనమాట. గరుకు బండ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలా కత్తిపీడతో రుద్దినా కూడా పై పులుసు అనేది అసలు రాదండి. ఇలా గరుకు బండ మీద అయితేనే ఎంత నీట్గా వస్తాయి చేపలు. ఇక మిగతావి కూడా అలానే చేసుకోవాలండి. వీటికి చాలా ముళ్ళుంటాయి, పైన కనపడకుండా బాగా గుచ్చుకుపోతూ ఉంటాయి, చూసుకుని చేసుకోవాలి. అందుకే గ్లౌజులు వేసుకోవచ్చండి, ఈజీగా ఉంటుంది. ఇలా క్లాత్ కూడా వేసుకుని చేసుకుంటే జారిపోకుండా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట. ఈ చేపలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అయితే. చూసారు కదా, ఇప్పుడైతే ఈ గ్లౌజులు వేసుకుని కూడా మీకు చూపిస్తాను. ఇలా వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి. మనం తోముకునేటప్పుడు కానీ ఆ కత్తిపీడతో మనం కట్ చేసుకునేటప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ చేపలకండి పైన 2 రెక్కలు ఉంటాయండి, ఇలాగా ఏకలాగా ఉంటాయి 2. అలానే పై సైడ్ అయితే మొత్తం ముళ్ళే ఉంటాయి. మనం ఎటు తిప్పి పట్టుకున్నా కానీ ఈజీగా గుచ్చుకుపోతాయండి, అంత పదునుగా ఉంటాయి. ఇంక ఇది ముదురు చేప కాబట్టి ఇంకెక్కువగా ముళ్ళు ఉన్నాయి, వీటికి చూసి చేసుకోవాలి. అందుకని నేను గ్లౌజులు వేసుకున్నాను. ముందైతే దాని మీద ఉన్న పొలుసంతా కూడా బండకు వేసి రుద్దేసినప్పుడు పోయింది. ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవడానికి నేను గ్లౌజులు వేసానండి. ఇలా పైన ఆ 2 ఈకలు కూడా కట్ చేసేసి మనం హెడ్ మాత్రం కట్ చేసేయాలి. ఇలా తలభాగం తీసేసిన తర్వాత అండి ఇలా చాకు పెట్టి మధ్యలోకి మనం ఘాటు కనుక పెడితే ఆ లోపల ఉన్న చేదు కానీ పేగులు కానీ బయటకు వచ్చేస్తాయండి. చాలా ఈజీ అవుతుంది ఇలా చేసుకుంటే మాత్రం. చూడండి, ఇలా మనం చాకుతో ఇలా నైపితే మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. అందుకే నేను గ్లౌజులు వేసుకున్నానండి, జారిపోకుండా. చేప అయితే చాలా జారుగా ఉంటుంది, అందుకోసమే నేను గ్లౌజులు వేసుకుని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి. నేను పెద్ద సైజు బొమ్మడాయిలు కదా తీసుకున్నాను, అందుకే ముక్కలుగా కట్ చేస్తున్నాను. చిన్న సైజు బొమ్మడాయిలు అయితే అలా ముక్కలు కట్ చేసుకోకపోయినా సరిపోతుందండి. మనం కట్ చేసుకునేటప్పుడు ఇంకేమైనా పేగులు మిగిలి ఉంటే అవి ఈలోపు వచ్చేస్తాయి అనమాట బయటికి. ఈ విధంగా చేపలన్నింటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్న వాటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడుక్కోవాలండి, నీసువాసన లేకుండా. ఇక్కడ కూడా ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంది, చూసుకుని మెల్లిమెల్లిగా తిప్పుకోవాలి. ఖచ్చితంగా ఉప్పు వేసి అయితే మొత్తం కడుక్కోవాలండి నీట్గా. 1-4 సార్లు కడుక్కోవాలి వాటర్ వేసి, ఎక్కడ కూడా నీసు వాసన అంటే రాకుండా. ఇలా ఉప్పు వేసి క్లీన్ చేసుకున్న తర్వాత అండి 1-4 సార్లు ఇలా మంచి వాటర్లో క్లీన్ చేసుకోండి, అప్పుడు బాగా శుభ్రపడతాయి.
ఇప్పుడు క్లీన్ చేసుకుని ఈ చేపల్లోనికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఈ చేప కండి ఒకటే ముళ్ళు ఉంటుంది, ఇంకా పక్కన ఏం ముళ్ళులు ఉండవు. చాలా రుచిగా ఉంటుంది చేప మాత్రం. చేసుకోవడమే కొంచెం కష్టంగా అనిపించినా కానీ ఈజీ పద్ధతిలో నేను చూపించాను కదండి, ఆ విధంగా చేసుకోండి, చాలా ఈజీగా చేసుకుంటారు. మన పులుసు రెడీ చేసుకునేటప్పటికి ఉప్పు కారం బాగా పట్టి బాగా రుచిగా రెడీ అవుతుంది. ఇలా కారం అంతా పట్టేసి పక్కన పట్టేసుకుందామండి. ఇక్కడ నేను మట్టి పాత్రలో చేస్తానండి ఈ పులుసు. ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది. నేనైతే ఈ పాత్ర తీసుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి కొద్దిగా అల్లం, ఒక 4-5 నుంచి 8 వరకు ఎల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. అలానే కొద్దిగా చెక్క, 4 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఈ ప్లేస్లో మనం ధనియాలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ధనియాలని వేయించి పొడి చేసి వేస్తున్నాను. అలా కూడా వేసుకోవచ్చు. దీన్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా. ఈ విధంగా వాటర్ ఏం వేయకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మట్టి పాత్రను పెట్టుకుని అందులోనికి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరలోకి నూనె ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వీటైన తర్వాత నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. అలానే ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయిందాకా. ఇప్పుడు అందులోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలండి. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగానే వేసుకుంటే కర్రీలో చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ మసాలా బాగా వేగనివ్వాలండి, బాగా దగ్గరగా వేగనివ్వాలి. అప్పుడే గ్రేవీ బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది పులుసుకి. ఇలా మసాలా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ముందుగా మన ముక్కల్లో కూడా వేసుకున్నాం, చూసి వేసుకోవాలండి. సాలకపోతే మన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలానే 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి మసాలా అంతా బాగా పట్టించాలండి కారం అంతా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, అది వేసుకోవాలి. నేనైతే 1 కప్పు వేస్తున్నాను. ఇది ఒకసారి కలిపేసి మనకి కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఎంత పులుసు అయితే కావాలో అంత వాటర్ వేసుకోవాలి. దీన్నంతా ఒక్కసారి కలిపేసి మూత పెట్టి మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మూత తీసి మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులోకి వేసుకొని ఒక్కసారి గరిటెతో అటు ఇటు తిప్పేసి ఒక 5 నిమిషాల పాటు మరలా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ముక్క గట్టిపడిన తర్వాత అండి ఒక్కసారి గరిటెతో అటు ఇటు తిప్పేసి, ఎందుకంటే ముక్క ఉడికిన తర్వాత గరిటె పెట్టి తిప్పితే చితికిపోతుందండి. అలానే ఒక 3 పచ్చిమిర్చి, ఒక టమోటా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలానే ఒక 3 బెండకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోండి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇదే అసలు సీక్రెట్ ఈ చేపల పులుసుకి అయితే. ఇలా గరిటె పెట్టి తిప్పకుండా ఇక ఒక్కసారి గుడ్డ పెట్టి అటు ఇటు పక్క సైడ్ పట్టుకుని ఇలా కదిపితే చాలండి, కూర అంతా కూడా కలుస్తుంది పులుసు అంతా. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు ఆ పులుసు అంతా ఎగిరేందాకా దాకా మనం ఉడికించుకోవాలి. సన్నని చెక్క మీద మాత్రమే ఉడికించుకోవాలి. ఇక సన్నని మంట మీద 10 నిమిషాలు ఉడికిన తర్వాత మొద్ది చూస్తేనండి పులుసు అయితే దగ్గరికి పడిపోయింది. ఇలా ఒక్కసారి కదిపితే చాలండి, మనం ఎంత పులుసు ఉంటుందో అర్థమవుతుంది. గరిటె పెట్టొద్దు, ఎందుకంటే ముక్క చితికిపోతుంది. అలాగే చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసి మరొక్కసారి తిప్పేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే పులుసు రెడీ అయిపోతుందండి. ఎందుకంటే మట్టి పాత్రలో వండాం కాబట్టి ఆ పులుసు కూడా ఎగిరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి ముక్క బాగా ఉడికింది. ఇలా మనం దించేసుకోవచ్చు స్టవ్ మీద నుంచి. అంతేనండి, చాలా సింపుల్గా బొమ్మడాయి పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మట్టి పాత్రలో వండాం కదండి, రుచి సూపర్గా ఉంటుంది. ఇక వేడివేడి అన్నంలో వేసుకు తింటే ఆ మాటలో చెప్పలేమండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో టేస్టీ రెసిపీ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.